సీరియస్లీ ఇది దశాబ్దాల నుంచి ఆప్యాదాలు చూస్తున్నా. ఏమేమో మాట్లాడుతున్నాడండి. అక్కడ నేను హిందువునే అంటాడు, నేను మొక్కుతా అంటాడు. సంతోషం, నువ్వు హిందువు కాదని ఎవరు అన్నారా? కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం అంటాడు, కాదంటాడు. ఈ మతాలకు వ్యతిరేకం కాదంటాడు. మరి ఆర్టికల్ 370 వాపస్ తెస్తాను ఎందుకున్నది మీ మేనిఫెస్టోలా? మీ నాయకులు అంటుంటే మరి నువ్వేం చేస్తున్నావు? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది నీ ముచ్చటేంది? మీ జీవన్ రెడ్డి గారు మీ క్యాండిడేటు, నిజామాబాద్ పార్లమెంట్ క్యాండిడేటు, అదేదో పాకిస్తాన్లో పోయి అడ్రస్ చేసినట్టున్నాయి వీడియోలు కొంచెం మీకు పంపిస్తాం, చూపియటే. అవి ఆజాదీ ఆజాదీ అనుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. దేని గురించి ఆజాదీ? సిఏ మీద అభిప్రాయం ఏంది? ఎన్ఆర్సీ మీద అభిప్రాయం ఏంది? సిఏ అయితే ఇలా చట్టం, ఎన్ఆర్సీ వస్తున్నది ఆయన అమిత్ షా గారు కరాఖండిగా చెప్పారు మస్తాల్లా. ఇలా యూసీసీ మా మేనిఫెస్టోలోనే ఉంది. మరి దీని మీద ఏమంటారు? మరి 370 మీద ఏమంటారు? క్లారిటీ ఇవ్వండి. నువ్వు హిందువు అయితే రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం. మథురాలు ఏం చేద్దాం చెప్పండి. కోర్టుల కేసు ఉంది, ఎటు దిక్కు సమాధానం? మీ సపోర్ట్ ఎటు దిక్కు చెప్పండి. క్యాన్వాపీ మీద వై డోంట్ యు కమ్ అవుట్ ఓపెన్లీ? చేసే అన్ని కార్యకలాపాలన్నీ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు. ఆ చేస్తున్న పాపాలు కడుక్కోనికే మళ్ళీ హిందూ దేవుల దగ్గరికి వదిలిళ్ళు. మొత్తం హిందువుల వ్యతిరేకమే అజెండా మొత్తం. ముస్లిం లీగ్ అజెండా లెక్కున్నది ఇలా మేనిఫెస్టో అని ప్రధానమంత్రి గారే అన్నారు. ఫారెన్ పాలసీ మారుస్తారా? ఏమన్నారు వీళ్ళు? మీరు మీ ఫారెన్ పాలసీ చూసి యాష్టకొచ్చే కదా మిమ్మల్ని ఓడగొట్టింది ప్రజలు. మస్కా కొట్టుడు పోయి అమెరికా రాష్ట్రపతి దగ్గర పోయి ఏడుచుడు ఫారెన్ పాలసీ అవుతుందండి. అమెరికా వచ్చి కాపాడు అది ఫారెన్ పాలసీ. పిఓకేని పాకిస్తాన్కి అప్పయ్యేప్పుడు ఫారెన్ పాలసీయా? ఎల్ఓసీలు ఎల్ఏసీలు క్రియేట్ చేసుడు ఫారెన్ పాలసీయా? చైనాలో పోయి పబ్లల్లా తిరుగుడు ఫారెన్ పాలసీయా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.